रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने बीआरएस कारकुन को गैर इरादी तौर पर धक्का देने पर माफ़ी मांगी। रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने जुमे को भैंसा एग्रीकल्चर मार्केट कमेटी के चेयरमैन राजेश कुमार बाबू से अवामी माफ़ी मांगी। वजीर तलसानी श्रीनिवास ने माबिना तौर पर 19 अगस्त 2023 को हैदराबाद के इंदिरा पार्क में स्टील पुल के इफ्तिताह के दौरान राजेश कुमार बाबू को एक तरफ ढकेल दिया। वायरल वीडियो में वजीर श्रीनिवास ने राजेश बाबू का कॉलर पकड़कर एक तरफ ढकेलते हुए देखे गया है। इस वाक़ये में रियासत भर में ख़ास तौर पर राजेश कुमार बाबू की आबाई ज़िले आदिलाबाद के क़िबलाओं के साथ तनाव बढ़ा दिया। एसटी तबके के वजीर के पुतले जलाए और एक क़िबलाई के साथ बदसलूकी के लिए गैर मुशारत माफ़ी मांगने का मुतालबा किया। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। లెటర్ అవడం మూలన నేను వెనుక ఉన్నటువంటి వ్యక్తిని నేను నెట్టివేయడం జరిగింది. ఆ రోజు చాలా రష్ ఉండే బాగా. ఆ టైంలో ఏంటంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ జనంనంతా చూపించకుండా మరి పర్టికులర్గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూసింది. బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైన్సా రాజేష్ కుమార్ బాబు గారు, వారు గిరిజన బిడ్డ. నాకు దండవిట్టల్లో ఎమ్మెల్సీ గారు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఇట్లా ఏఎంసీ చైర్మన్ అన్న ఇట్లా నెట్టేసారని సోషల్ మీడియాలో వచ్చిందనంటే ఆ వెంటనే నేను మరి ఏఎంసీ చైర్మన్ గారికి నేను ఫోన్ చేసి వారికి సారీ చెప్పిన. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దానికి కావాలని పెద్దగా చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల గొంతుకల్ని एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।